హాయ్ హలో వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్. ఈరోజు వీడియో చూడండి ఫ్రెండ్స్. పుద్దు అయితే చీర కట్టుకున్నాడు. చీర ఎందుకు కట్టుకున్నారు అనుకుంటున్నారా? మా అక్క వాళ్ళు వాడుకోతే అట్లా చీర కట్టేసి గర్ల్ లాగా రెడీ చేశారు. చూడండి, వాడైతే చాలా పనులు చేస్తున్నారు. ఇక వాడి మాటల్లో విందాం. అబ్బో, నేను పొద్దుగల్లా లెగాలి. ఇక చాలా పనులు ఉన్నాయి నాకు. ఇల్లు క్లీన్ చేసుకోవాలి, బయట ఊడ్చుకోవాలి, వంట చెయ్యాలి. అమ్మో, ఎన్ని పనులు నాకు. ఇంకా ఆడుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను ఇల్లు ఊడుస్తున్నా. ఇక్కడ టప్ మీద చాలా దుమ్ముంది. ఈ రూమ్ అయితే క్లీన్ చేసిన. ఇప్పుడైతే ఆ రూమ్కి వెళ్ళి కూడా క్లీన్ చేస్తున్నా. ఇక ఆ రూమ్ కూడా క్లీన్ చేసేసి వచ్చేస్తున్నాను. ఇక ఈ పిల్లలు ఉన్నారే, ఎంత గలీజ్ చేసారు అనుకుంటున్నాడు పొద్దు అవుతే. ఇంకా నెక్స్ట్ ఏముందండి, ఇక ఇక్కడ కూడా క్లీన్ చేసుకొని పువ్వు కూడా వండాలి కదా. ఇక చూసారా, ఇక్కడ కూడా క్లీన్ చేస్తున్నా. టీవీ కూడా మధ్య మధ్యలో చూస్తున్నా. నాకు ఇక్కడ ఏం మోతు పట్లు వస్తుంది కదా, మోటు పట్లు అయితే చూస్తున్నా. అట్లా చూస్తూనే క్లీనింగ్ మొత్తం చేసేసుకుంటున్నాను. తర్వాత బట్టలు పిండాలి, బట్టలు మడతేయాలి, కూరగాయలు కట్ చేయాలి. ఇన్ని పనులు నాకు. ఇంత చిన్న పిల్లడికి ఇన్ని పనులా? అబ్బో, నిలబడి కాళ్ళు నొప్పేస్తున్నాయని ఇక కూర్చున్నా ఫ్రెండ్స్. కూర్చొని అయితే ఊడ్చేస్తున్నా. నా చీర ఎట్లా ఉన్నదనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ, పని చేసి అలసిపోయినా. ఇక పాలు కూడా కొంచెం తాగేస్తున్నాను. పాలు తాగేసి ఇక పనులు ఇంకా మళ్ళీ చేసుకోవాలి. పాలు కూడా తాగేసినాను. ఇక ఈ ఫ్యాన్ కూడా చాలా దుమ్ముంది. ఇక క్లీన్ చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్. మరి